రైట్ ఇక తెలంగాణలోని రైతు వేదికల వద్ద హడావుడి మొదలైంది. నేడు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి డబ్బులను జమ చేయనున్నారు. అటు సచివాలయంలో 20 మంది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతలో ₹1,00,000 రుణాల మాఫీని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే 11.50 లక్షల మంది రైతుల రుణ బ్యాంకు ఖాతాల్లో ₹1,00,000 వరకు డబ్బులు జమ కానున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రైతులను, లబ్ధిదారులను రైతు వేదికల వద్దకు ప్రభుత్వం ఆహ్వానించింది. మాఫీ నిధులు రుణ ఖాతాల్లో జమ అయ్యాయనే మెసేజ్ ఫోన్కు వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించనున్నారు. ఈ మేరకు రైతులతో సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించనున్నారు రైతులు. తెలంగాణలోని రైతు వేదికల వద్ద హడావుడి మొదలైంది. నేడు రైతుల ఖాతాలోకి రుణమాఫీ నిధులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి డబ్బులను జమ చేయనున్నారు. అటు సచివాలయంలో 20 మంది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు అందించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. రైట్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్. దేశంలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చారిత్రక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. ఆ మేరకు ఈ రోజు రైతు అకౌంట్లలో ₹1,00,000 రుణం ఉన్నటువంటి రైతులందరికీ కూడా మాఫీ చేయబోతుంది. ఆ తర్వాత 2 విడతల్లో 1,50,000 వరకు ఉన్నటువంటి రైతులకు ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతుల రుణం మాఫీ చేయబోతుంది. ఈ రోజు దాదాపుగా 6 లక్షల దాదాపు 11 లక్షల రైతులకు ఈ రోజు 11 లక్షల దాదాపుగా ఈ రోజు 6 లక్షల మంది రైతులకు ఈ రోజు లబ్ధి చేకూరబోతుంది. 11,500 మంది ఇప్పటి వరకు ఈ రుణమాఫీ అందుకోబోతున్నారనే చెప్పాలి. దాదాపుగా 4,000 కుటుంబాలు ఈ రోజు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి లబ్ధి చేకూరబోతుంది. ఇక ఈ రైతు వేదికల వద్ద ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల ఈ రైతు రుణమాఫీని చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు రైతు వేదికల వద్ద ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సంగారెడ్డి రైతు వేదిక వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ అందరితో రైతులందరితో రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ చేయబోతున్నారు. అక్కడే ఆయన 20 మంది రైతులకు చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రైతులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. 29,000 కోట్లను దాదాపుగా 9.5 ఏళ్లలో మాఫీ చేయలేకపోయింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీని మాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ మేరకు ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంత బర్డెన్ అయినప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రుణం మాఫీ అయితే చేయబోతున్నారు. ఇక బ్యాంకర్లు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి బ్యాంకర్లతో కూడా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ప్రజాభవన్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బ్యాంకర్లు, అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కూడా కొనసాగుతా ఉంది. ఆ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా రైతుల అకౌంట్ లో జమ చేయాలి. ఆ జమ చేయకుండా వాళ్ళకు గతంలో ఉన్నటువంటి అప్పులు అంటే వాళ్ళు బ్యాంకర్లు తీసుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా సూచనప్రాయంగా చెప్పారు. బ్యాంకర్లు కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తా ఉంది. ఇక మిగతా రైతులకు సంబంధించి అంటే ₹1,00,000 రుణం ఉన్న వరకు మాత్రం ఈ రోజు వాళ్ళ అకౌంట్లలో పడిపోతాయి. ఇక ఒకవేళ బ్యాంక్ సర్వర్లు అట్లాంటి ఇబ్బందులు వస్తే 2-3 రోజుల్లో అది పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక మిగతా రైతులకు సంబంధించి కూడా
ఈ 1,50,000 లోపు ఉన్న వాళ్లకు ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత ఆగస్టు లో ఖచ్చితంగా అందరి రుణాలు మాఫీ కాపుతున్నాయి. ఈ అంశాన్ని పార్లమెంట్ లో కూడా ఎంపీలు ప్రస్తావించాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చారిత్రక నిర్ణయం అక్కడ ప్రభుత్వాలు తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరంగల్లో రైతు డిక్లరేషన్ ని కాంగ్రెస్ ప్రకటించింది. అక్కడ రాహుల్ గాంధీ అనౌన్స్ కూడా చేశారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అన్నది సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. ఆ మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు కేంద్రాల వద్ద సంబరాలు నెలకొనబోతున్నాయి. భారీ బైక్ ర్యాలీలతో పాటు అందరూ కూడా రైతులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇక్కడికి రైతు వేదిక దగ్గరికి వస్తారు. ఆ తర్వాత సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఇచ్చే సందేశాన్ని కూడా రైతులందరూ కూడా వినబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రైతు వేదికల వద్ద ఏర్పాట్లు జరిగాయని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక చారిత్రక నిర్ణయంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ₹1,00,000 వరకు రుణం మాఫీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పింది, ఆ తర్వాత విడుదల వారీగా చేస్తామని చెప్పింది. అయినప్పటికీ రైతుల ఖాతాల్లో ఆ రుణం అలాగే ఉండిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి, గతంలో సోనియా గాంధీ కూడా తెలంగాణలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే ఆ మాట నెరవేరుస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఆ మేరకు ఈ రైతు రుణమాఫీని కూడా రాహుల్ గాంధీ మాట ఇచ్చారు, ఆ మేరకే హామీని నెరవేరుస్తున్నారని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని క్లారిటీ అయితే ఇచ్చారు ఇప్పటికే. అయినా కూడా రైతులలో కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డు లేని రైతులు 6,36,000 మంది రైతులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు జరగబోయే, అంటే 1,00,000 వరకు జరగబోయే రైతు రుణమాఫీలో ఈ రోజు ఎంతమంది, అంటే ఈ 6 లక్షలలో ఎంతమంది రైతులు లబ్ధి చేకూరబోతున్నారు? ఈ రోజు రేషన్ కార్డు లేని రైతులు ఖచ్చితంగా ఒక నోడల్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ తర్వాత ఒక నెల లోపు వాళ్ళకి మాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎవరు కూడా రైతు రుణమాఫీ రాలేదు, ₹1,00,000 లోపు రుణం మాఫీ కాలేదు అని చెప్పేసి కావచ్చు, 2 లక్షల లోపు రుణం మాఫీ కాలేదని ఇబ్బందికి పడకూడదు. ఖచ్చితంగా రేషన్ కార్డు లేకపోయినప్పటికీ రైతు పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రామాణికంగా చేసుకొని తాము రుణమాఫీ చేస్తున్నాం. గతంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు అమలు చేస్తున్నాం. కొత్తగా ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. రేషన్ కార్డు ఒక కుటుంబానికి ప్రామాణికంగా మాత్రమే తీసుకుంటామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. 6 లక్షల కుటుంబాలు ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి కూడా రుణమాఫీ వర్తిస్తుంది. ఇంకా కూడా ఎంప్లాయీస్ విషయానికి వస్తే 4th క్లాస్ ఎంప్లాయీస్ వరకు రుణమాఫీ చేస్తాం. ఇక మిగతా వాళ్ళకి అంటే Group 2 కావచ్చు, Group 3, అదేవిధంగా Group 1 ఆఫీసర్స్ రుణమాఫీ లేదు అనేది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇక దాని గురించి ఎటువంటి అనుమానాలు కానీ, విపక్షాల ఆరోపణలు కానీ రైతులు కావచ్చు ఎవరు పట్టించుకోవద్దు అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఆ మేరకు అందరికీ తాము రుణమాఫీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రుణమాఫీ చేయడానికి 31,000 కోట్ల రూపాయలు అవసరం. ఆ మేరకు మొదటి విడతగా ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు, ₹1,00,000 లోపు రుణం మాఫీ చేయబోతున్నాం. ఇప్పటికే వనరులన్నిటి కూడా సమకూర్చుకొని బ్యాంకుల్లో జమ చేసింది. ఈ రోజు రైతుల అకౌంట్ లోకి కూడా జమ చేయబోతుంది. పవన్, ఇక చూస్తే సునీల్, ఇప్పటికే విపక్షాల నుంచి కూడా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. రైతు బంధు నిధులను దారి మళ్లించి ఇటు రైతు రుణమాఫీకి వినియోగిస్తున్నారంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు? దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. తాము రూపాయి జమ చేసి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వస్తున్నటువంటి పన్నులను జమ చేసి ఈ రుణమాఫీ చేస్తున్నాం. రుణమాఫీ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది కాబట్టి ఆ రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆర్థికంగా ప్రభుత్వానికి చాలా బర్డెన్ అయినప్పటికీ రైతులకు రుణం విముక్తి కల్పించాలి, రైతులకు రుణం లేకుండా చేయాలి, రైతులకు సంక్షేమం దిశగా నడిపించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నాం. విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు పచ్చి అబద్ధాలు, వాటిని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2 లక్షల లోపు రుణమాఫీ కానిటువంటి రైతులు రేషన్ కార్డు కానీ లేకపోతే ఇంకా ఇతర కారణాలతో కాకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కావచ్చు ఇటు మంత్రులు చెప్తున్నారు. ఆ మేరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మాత్రం
దాదాపు 7 లక్షల మంది రైతులకు బెనిఫిట్ కాబోతుంది. వాళ్ళ అకౌంట్ లోకి ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్. తెలంగాణలోని రైతు వేదికల వద్ద హడావుడి మొదలైంది. నేడు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి డబ్బులను జమ చేయనున్నారు. అటు సచివాలయంలో 20 మంది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను అందించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతలో ₹1,00,000 లోపు రుణమాఫీని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే 11.50 లక్షల మంది రైతుల రుణ బ్యాంకు ఖాతాల్లో ₹1,00,000 వరకు డబ్బులు జమ కానున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రైతులను, లబ్ధిదారులను రైతుకు వేదికల వద్దకు ప్రభుత్వం ఆహ్వానించింది. మాఫీ నిధులు రుణ ఖాతాల్లో జమ అయ్యాయనే మెసేజ్ ఫోన్కు వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించనున్నారు. ఈ మేరకు రైతులతో సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించనున్నారు.